వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు కరీంనగర్ నుంచి రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు జమీలుద్దీన్ గారు. రైట్గా మనం ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం. 7 తెలంగాణ మండలాలు ఏపీలో కలిపితేనే నాడు ప్రమాణ స్వీకారం చేశా అనేది నిన్న టీడీపీ అధినేత, ఇప్పుడు మళ్ళీ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్కడ టీడీఎల్పీ సమావేశంలో నిన్న స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి తొలి నాళ్లలో ఎటువంటి కుట్ర జరిగింది అనేది చాలా క్లియర్గా మనకు స్వయంగా ఆయన చెప్పారు. నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు తెలంగాణను ఎట్లా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలని ఆంధ్రాలో కలపడానికి ఎటువంటి కుట్ర జరిగిందనేది స్వయంగా టీడీఎల్పీ సమావేశంలో అక్కడ చంద్రబాబు నాయుడు వెల్లడించినటువంటి విషయం ఇది. అయితే అప్పుడు బీఆర్ఎస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మా తెలంగాణ మండలాన్ని తిరిగి మాకే ఇవ్వాలి, ఏపీలో కలపొద్దంటూ చాలా గట్టిగా ఫైట్ చేసింది. కానీ ఆ ఫైట్ వల్ల ఉపయోగం లేకపోయింది. టోటల్గా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ వల్ల తెలంగాణకు చెందినటువంటి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలవాల్సి వచ్చింది. సో ఆ విషయాన్ని నిన్న అమరావతిలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జమీలుద్దీన్ గారు, 7 తెలంగాణ మండలాలు ఏపీలో కలిపితేనే నేను ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే అప్పుడు మోడీ ఆగమేఘాలపైన ముంపు మండలాలపైన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడినటువంటి మాట. 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక్కసారి వారికి తెలంగాణపై ఉన్న ద్వేషాన్ని, వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా వ్యతిరేకించారు, తెలంగాణను అడుగడుగున నష్టపెట్టడానికి, కష్టపెట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిరో దాన్ని ఈరోజు వారు గర్వంగా చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఆ పసిగుడ్డైనటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క గొంతు నొక్కేసి, ఆ గొంతు నమలేసి దాన్ని చంపేసే ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు చేసిరన్న విషయం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకు అనంటే వారి యొక్క 9 సంవత్సరాల పరిపాలనలో అడుగడుగున తెలంగాణకు ప్రతి విషయంలో, ప్రతి రంగంలో ఏ రకంగా అన్యాయం చేసిరో తెలంగాణలో ఆ సమయంలో తెలివితో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా తెలుసు. అప్పుడు పుట్టని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు ఎవరైతే వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారంటేనే వారు ఆంధ్రబాబు, వారు ఎంత తెలంగాణ పట్ల విద్వేషం కలిగి ఉన్నారు, విషం కలిగి ఉన్నారు అన్న సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టేట్మెంట్తోని వీళ్ళ యొక్క చీకటి ఒప్పందం, ఈ దొంగలు ఏదైతే చేతులు కలుపుకున్నారో చీకట్ల మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, ఆ విషయం నిన్న బహిర్గతం కావడం అన్నది ఇది గమనించాల్సిన అంశం. ముఖ్యంగా మోడీ గారు కూడా ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తల్లిని చంపి బిడ్డను తీసిరని, లేకపోతే అసలు ఆ విడదీసేది కాకుండా అని చెప్పి పార్లమెంట్ తలుపులు మూసి బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసిరని, వారు ఏ అవకాశం దొరికితే అక్కడ తెలంగాణ పట్ల తన విషయాన్ని ఏ రకంగానైతే వెళ్ళగక్కిరో ఈరోజు దానికి మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నట్టు నిన్నటి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మనం చూడొచ్చు. వాస్తవంగా న్యాయంగా తెలంగాణకు దక్కాల్సినటువంటి తెలంగాణ ప్రాంతమైనటువంటి 7 మండలాలను బలవంతంగా తెలంగాణ నుండి గుంజుకొని దాన్ని ఆంధ్రలో కలిపి అది ఏం చేస్తున్నారు, మరేమైనా డెవలప్ చేస్తున్నారా అంటే ఏమి లేదు. దానికి ఒక వివరణ కూడా ఆయన ఇచ్చారు. అంటే తెలంగాణలోని 7 మండలాలు మా కలపకపోతే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాదు, తెలంగాణ అనుమతి ఉంటే తప్ప, పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప పోలవరం కట్టే పరిస్థితి లేదు. కాబట్టి నేను అంత డిమాండ్ పెట్టాను కేంద్రానికి. అప్పుడు తొలినాళ్లలోనే 2014లో రాష్ట్రం విభజన జరిగిన సమయంలోనే నా ఒత్తిడికి తలొగ్గి అప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ ఏర్పాటు చేసి ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేశా అనేది స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అదే చెప్తా ఉన్నా రాజేష్ గారు. ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణ 7 మండలాలు బలవంతంగా గుంజుకొని ఆంధ్రలో కలిపిర్రో అదేదో ఆ మండలాలను అభివృద్ధి చేయడానికి కాదు, కేవలం ఆ మండలాలు అంటే తెలంగాణకు చెందినటువంటి ఆస్తిని, తెలంగాణకు చెందినటువంటి ప్రజలను ఆ పోలవరం ప్రాజెక్టులో ముంచి వాళ్ళ ఊసురు పోసుకోవడానికి మాత్రమే ఆ మండలాలను గుంజుకున్నారు. ఆ కుట్రను ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ గారు గుర్తించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సందర్భం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడైతే అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారో ఆంధ్ర ముఖ్యమంత్రిగా,
ఇక్కడ వారి శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం, అక్కడ మళ్లీ కేంద్రంలో ఇదే మోడీ గారు నరనరాల తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడం, ఇది భవిష్యత్తు తెలంగాణ కొరకు ప్రమాదకరంగా అని కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్తా. ఈ 7 మండలాలు గుంజుకున్న తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మరి ఆ రోజు బీజేపీ పెద్దల కనుసైగల్లోనే కావచ్చు ఒక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిపి ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే బయటికి వచ్చిందో ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అవసరమైతే ఒక శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక్కడ నడిపే సత్తా తెలంగాణ ప్రజలకు లేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి మళ్ళీ అక్కడ అవసరమైతే ఆంధ్ర తెలంగాణ కలిపే ప్రయత్నమా, లేకపోతే హైదరాబాద్ నగరంపై తమ రాజధానిగా పట్టు ఎప్పటికీ నిలుపుకునే ప్రయత్నమా, ఆ కుట్ర కూడా జరిగింది. కానీ అదృష్టవశాత్తు దేవుడి దయ వలన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యేలను కొనుగోలు కొరకు డబ్బు సంచులతో దొరకడంతో ఆ కుట్ర బట్టబయలైంది. ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నా ఆటలు సాగవు, కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణకు కాపలుగా ఉన్నాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆటలు సాగనీయని ఇక్కడ తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీగా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ 7 మండలాలని తిరిగి తెలంగాణలో కలుపుతామంటూ స్వయంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉంది. ఏది ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా లీడ్లో ఉంది దాంట్లో దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. బట్ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు నుంచి అటువంటి వాస్తవం బయటకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎట్లా స్పందించాల్సిన అవసరం ఉంది, ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనికి సంబంధించి ఇమీడియట్గా రెస్పాండ్ రావాల్సిన అవసరం ఉండే. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రావడానికి నోటికి ఏదస్తే ఆ హామీలు ఇచ్చారు. మనం తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసినాం. అరచేతిలో స్వర్గం చూపెట్టిరు ప్రజలకు, ఇవాళ మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనిస్తా ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ఏది పడితే అది రేపు మేము అధికారంలోకి రావాలి అన్న ఒక ఉద్దేశంతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోయినప్పుడు వాళ్లకు మీకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, తెలంగాణలో మీ 7 మండలాలు మీకు కలుపుతామన్నారు. ఎవరు ఏది కోరితే అది కాదనకుండా మేము అన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటారంటే మేము కేంద్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి ఏం చేయలేమంటాం అంటారు వాళ్ళు. మేము బీజేపీ కదా వచ్చింది, ఇప్పుడు మేమేం చేయాలని కూడా తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం ఉందో వారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ మీద స్పందించాలి. ఆ 7 మండలాలు ఏదైతే వాస్తవంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మండలాలు ఉన్నాయో ఆ మండలాలు తిరిగి తెలంగాణ సాధించడం కొరకు పోరాటం చేయాలి. ఆ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మీద ఉంది. కానీ ఆ పిసిసి అధ్యక్షుడిగా చంద్రబాబు శిష్యుడే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు శిష్యుడు ఒకడే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆయన నుంచి మనం ఏం ఆశించే అవకాశం లేదు. ఆ గురువు తానా అంటే ఈయన తందానా అనే అవకాశం ఉంటుంది. మళ్లీ దురదృష్టవశాత్తు అక్కడ మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి వారు ఏదైతే చంద్రబాబుతో కలిసి కుట్ర బన్నిరో ఫర్దర్ ఇంకా తెలంగాణకు నష్టం జరగకుండా వీరు ఇంకా ఎలాంటి కుట్రలు బన్నుతారో అన్న భయం కూడా ఉన్నది. తెలంగాణ ప్రజానీకం జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటాను. రైట్, ఓకే. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ అండి రవి గారు. రైట్, 7 మండలాలు ఇస్తేనే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశా. ఇది 2014లో ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేది నిన్న టీడీఎల్పీ అమరావతిలో జరిగిన సమావేశంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సో ఇక రాబోయే రోజుల్లో నిజంగా మళ్ళీ ఇక్కడ సేమ్ సెంట్రల్లో అప్పుడు కాంబినేషన్ నరేంద్ర మోడీ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అప్పుడు స్వయంగా 7 మండలాలను తరలించకపోయినటువంటి ఈ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో తెలంగాణకు ఎటువంటి ఇబ్బందులు తీసుకొస్తుందో అన్నటువంటి కొన్ని ప్రశ్నలు, కొన్ని అనుమానాలు, సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఇదే విషయాన్ని 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ శక్తులను చెప్తూ వచ్చినాం. మొత్తం మీద అయితే తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం ఇవాళ 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు ఏంటంటే సేమ్ నరేంద్ర మోడీ చేసినట్టు తెలంగాణకు చేసిన ద్రోహం కూడా ఏందో, ఇద్దరు కలిసి చేసిన ద్రోహం ఏంది వాళ్ళ చంద్రబాబు నాయుడు నిన్న చెప్పిండు. ఎందుకంటే ఆ రోజు జూన్ 2వ తారీఖు కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆ లోపే తెలంగాణ ఏర్పడే లోపే ఆర్డినెన్స్ రాత్రి ఆర్డినెన్స్ నిజమే చెప్పాడు చంద్రబాబు నాయుడు, నిజమే చెప్పిండు, ఒప్పుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత ఒప్పుకున్నాడు. ఇది కదా తెలంగాణ సమాజంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఆందోళన చెందుతున్నటువంటిది.
సేమ్ ఇదే ప్రమాదం ఆ రోజు అప్రమత్తం కాకపోయి ఉంటే ఇవాళ జూన్ 2 తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఇవాళ తెలంగాణ ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, ఈ తెలంగాణ ఎప్పుడూ అస్తవ్యస్తంగా మారి ఉండేది. కేసీఆర్ అనేటటువంటి ఉద్యమ నాయకుడు పట్టుదలతో ఉన్నటువంటి వాడు కాబట్టి, ఒక సంకల్ప బలంతో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి వీళ్ళ కుట్రలని కుతంత్రాలని తిప్పికొట్టగలిగిండు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయక ముందే, రాష్ట్రం ఏర్పడక ముందే పురిటిల్లోనే ఇంత ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ పెద్ద శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నది. తెలంగాణకు ఒక నయా పైసా సహాయం చేయలే 10 సంవత్సరాల్లో. సందర్భం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడీ విషం కక్కిండు, అమిత్ షా గారు విషం కక్కిండ్రు తెలంగాణ పట్ల. బిడ్డని చంపి తల్లిని తీసిండ్రని చెప్పేసి మీరు చేసిన పని ఏందో ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిండు కదా, మీరు చంద్రబాబు నాయుడు కలిసి వస్తుంది. ఇది మళ్ళీ తాజాగా చేస్తున్న పని ఏంటంటే ఎప్పటికీ వాళ్లకు హైదరాబాద్ మీద 7 మండలాలు ఆ రోజు గుంజుకున్నారు. 7 మండలాలు ఎందుకు అంటే ఆ సీలియర్ పవర్ ప్రాజెక్టు కోసం గుంజుకున్నారు. ఇవాళ దానివల్ల అదొకటి 7 మండలాలు మాకు వస్తేనే అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ తెలంగాణ నుంచి అనుమతి ఉండాలనేది, అందుకోసమే నేను చాలా ప్రెషర్ తీసుకొచ్చాను కేంద్రం పైన. అందుకే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. కానీ ఒక కేంద్ర ప్రభుత్వంగా, ఒక తల్లి పాత్రలో, ఒక తండ్రి పాత్రలో ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు చేసింది ఏంటంటే పురిట్లోనే తెలంగాణని చంపేసే ప్రయత్నం చేసింది. ఇవాళ ఇప్పటివరకు అదే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ సందర్భం వచ్చినప్పుడు వల్ల నయా పైసా ఇవ్వకపోగా, సందర్భం వచ్చినప్పుడు తెలంగాణకు నష్టం చేసే పని చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దానికి ఎట్లాగో ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులంతా బలంగా ఉంటాయి కాబట్టి చేసింది. నీకు ఇవాళ ఎందుకు అంటే ఉమ్మడి రాజధాని సమస్య మొన్నటి వరకు, ఇవాళ మళ్ళీ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేది. ఆ పేరు మీద ఈ పేరు మీద హైదరాబాదులో ఉన్నటువంటి దాన్ని ఇవాళ వాళ్ళ గుప్పిట్లో తీసుకోవటం కోసము అటు 2 ప్రయత్నాలు చేస్తుంది. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇవాళ తెలంగాణలో కూడా వాళ్లకు అనుకూలమైనటువంటి నాయకత్వం ఉండటము, పేరు బయట కాంగ్రెస్ అని కనిపిస్తుంది తప్పితే ఈ కేవలం రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఆయన ఇయ్యాలేదో దబాయించడం కోసం ఏమైనా మాట్లాడొచ్చు కాక, కాంగ్రెస్ సీఎం కాదు, చంద్రబాబు నాయుడు ఏజెంట్. ఈ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనేటటువంటి వాళ్ళు తెలంగాణకు ఇవాళ ఎంత పెద్ద ముప్పు రాబోతుందో అనేది వాళ్ళది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో స్వయంగా ఇప్పుడు టీడీపీతో అంటే నాడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీ రాష్ట్రం పైన ఎటువంటి కుట్ర చేసిందనేది వాళ్ళకి క్లియర్గా వారి మాటల్లో అర్థమైంది. సో రాబోయే రోజుల్లో కేంద్రంలోని బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను ఇంకా కాపాడుతుంది, లేకపోతే ఏమన్నా మనకి ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఏమన్నా కనిపించినట్టుగా అనిపించదు? ఏమీ లేదు. 10 ఏళ్ళుగా మొత్తుకుంటూనే ఉన్నాం, 10 ఏళ్ళు మనం చెప్తూనే ఉన్నాం. నిజంగా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలలో కూడా ఏ హామీని కూడా పూర్తిగా నెరవేర్చలే. బయ్యారం ఉక్కు గనులు 0, నీకు ఐటీఐఆర్ లేదు, నీకు ట్రైబల్ యూనివర్సిటీ ఇప్పటి వరకు లేదు, భూమి ఇచ్చినప్పటికీ కూడా. ఎయిమ్స్ ఏది చెప్పండి, ఏది? అట్లాగే ఇవాళ ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలనేది ఇవాళ ఇది కాదు, 30 ఏళ్ల క్రితం నవోదయ విద్యా వ్యవస్థని రూపకల్పన చేసినప్పుడు చేసినట్టు ఏ ఒక్కటి కూడా తెలంగాణ ఒక ప్రయోజనాలకు ఒక్కటి కూడా నెరవేర్చలే. పైగా తెలంగాణ మీద పెత్తనం కోసం ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులకి ఈ బీజేపీ కేంద్ర నాయకత్వం అనేది ఒక వెన్నుదన్నుగానే నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తొలి గడియల్లోనే తెలంగాణ రాష్ట్రం పైన ఎటువంటి కుట్ర జరిగింది అనేది నిన్న అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి టీడీపీ ఎట్లా కలిసి కుట్ర చేశాయనేది చాలా క్లియర్గా ఆయన మాటల్లో అర్థమైంది. తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను, నేను ఆ రకంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చాను, నా ఒత్తిడికి తల ఒగ్గి నాటి కేంద్రం ఆగమేఘాలపైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణలోని 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపింది అని నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు వెల్లడించినటువంటి ఒక వాస్తవం. తన ఒత్తిడితోనే అప్పుడు నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆగమేఘాలపైన ముంపు మండలాల ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం అండ్ పాల్వంచ రెవెన్యూ డివిజన్లలోని 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిపే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పుడు కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేశా, లేకపోతే ప్రమాణం చేయబోనని చాలా స్పష్టంగా చెప్పా. నా ఒత్తిడికి తలొగ్గే ఏపీలో తెలంగాణలోని 7 మండలాలని ఏపీలో కలిసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారనేది 2014 నాటి విషయాన్ని నిన్న అమరావతిలో జరిగినటువంటి ఒక మీటింగ్లో, టీడీఎల్పీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
రైట్. రవికుమార్ గౌడ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ 7 మండలాలని తిరిగి తెలంగాణలో కలుపుతామనేది మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కేంద్రంలో అధికారంలోకి వస్తే. బట్ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి, ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హామీ ఇచ్చింది, ఈ తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టు. అధికారంలోకి వస్తే 7 మండలాలు, అప్పచెప్పిన 7 మండలాలని తీసుకొస్తామని చెప్పి మరి ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చిందా రాలేదా మా సంబంధం లేదు. మీకు మెజార్టీ ఎంపీలను గెలిపించింది రాష్ట్రంలో అధికారం తెలంగాణ ప్రజలు. దానికి మ్యాండేట్ దేశ ప్రజలు ఇయ్యారుగా. మీరు ఇచ్చిన హామీకి ఇవ్వాల్సింది మ్యాండేట్ ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రజలు ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు మీకు మెజార్టీగా మ్యాండేట్ ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు మీరు ఆ పని చేయాలి. అది 7 మండలాలను తీసుకురావాలి. ఎందుకు అంటే ఇవాళ మీకు తీసుకొచ్చే కొట్లాడేటటువంటి 8 మంది ఎంపీలు బలం ఉన్నది, పార్లమెంట్లో గలం ఇప్పాలి, పోరాటం చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సినటువంటిది చెయ్యాలి. ఎందుకు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఊరికేనే ఆ 7 మండలాలను తీసుకోలే. పార్లమెంట్లో మనకిచ్చినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేసినటువంటి దాన్ని టేకప్ చేస్తామని ఆ రోజు పార్లమెంట్లోని విభజన చట్టంలోనే పెట్టారు. అయితే ఆ పార్లమెంట్ ఆ పోలవరం ప్రాజెక్టు నిజంగా కూడా కట్టాలి అంటే ఆ రోజు తెలంగాణ కన్సర్న్ ఉండాలి అంటూ ఉంటే తప్ప ఆ పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగదు, కట్టడానికి లేదు. ఎందుకంటే అది మన సరిహద్దులో ఉంది, ముంపు గురవుతున్నటువంటి ప్రాంతం. ఇవాళ ఎందుకు ఆ మండలాలను కూడా తీసుకున్న దేనికోసం? అక్కడి ప్రజల్ని ఉద్ధరించడం కోసం కాదు, ఆ ప్రజల్ని నిండా ఆ ప్రాజెక్టు కింద ముంచడం కోసం. ముంపుకు గురవుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వము నిజంగా ముంచడం కోసమే ఆదివాసీ ప్రజల్ని, నోరు లేని ప్రజలైనటువంటి 7 మండలాల ప్రజల్ని, నోరు లేని ప్రజల్ని, ఆదివాసీ బిడ్డల్ని ముంచడం కోసం ఇవాళ ఆ రోజు ఆ మండలాన్ని తీసుకున్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసం, కేవలం ఆ ప్రాంతం మాది, ఆ ప్రాంతం మీద మాకు హక్కు ఉందని కాదు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి, కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు అనే ఉద్దేశంతో వాటిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందంటే వెంటనే దాన్ని మాకు ఆ హక్కు పోతుంది అనే ఉద్దేశంతో వెంటనే ఆర్డినెన్స్ ద్వారా తీసుకున్నారు. ఎందుకంటే 2014లో బీజేపీ, టీడీపీ రెండు ఒక అలియన్స్గా పోటీ చేసినాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వంలో కూడా, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ ఉన్నది. అందుకే నరేంద్ర మోడీ గారిని, అప్పటి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ముగ్గురిని కూడగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర ఇది. అప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలోనే, అప్పటికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు వీళ్ళు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీళ్ళ కేవలం తెలంగాణ పేరు మీద రాజకీయాలు చేయడం తప్ప తెలంగాణ సమాజం పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ ప్రయోజనాల పట్ల కానీ ఎక్కడ కూడా కన్సర్న్ లేదు. కేవలం తెలంగాణ ప్రయోజనాలని ముసిగేసుకొని తెలంగాణలో పెత్తనాలు చేయటం తప్ప వేరే ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఇవాళ ఆ 7 మండలాలు మీరే హామీ ఇచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టిరు, తీసుకొస్తామని చెప్పారు. ఎట్లా తీసుకొస్తారో తీసుకురండి. ఎందుకు అంటే ఇవాళ మీకు ఆ ప్రజల మ్యాండేట్ ఇచ్చారు, బరాబర్ కొట్లాడాలి, 7 మండలాలు తీసుకురావాలి. ఎందుకంటే ఇవాళ ఆదివాసీల్ని ముంచారు. సీతక్క కూడా ఇలా మాట్లాడాలి, ఆ తెలుగుదేశం పార్టీలో ఉంది. అంటే సీతక్క ఆదివాసీ బిడ్డల మీద ప్రేమతో మాట్లాడుతుంది కదా, కన్సర్న్తో మాట్లాడుతుంది కదా. మరి వాళ్ళ 7 మండలాన్ని తీసుకొని ఆదివాసీలని ముంచుతుంటే ఆ రోజు కూడా సీతక్క కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నది. ఎందుకు ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలేదు? చెప్పండి, మాట్లాడండి. ఇవాళకి మాట్లాడాలి ఆ 7 మండలాలకు సంబంధించినటువంటిది బరాబరుగా. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా కూడబల్కొని తెలంగాణకు చేసిన అతిపెద్ద ద్రోహం, మొట్టమొదటి ద్రోహం, తెలంగాణ పురిట్లోనే చేసినటువంటి ద్రోహం ఇది. ఈ ద్రోహాన్ని ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒప్పుకున్నాడు. రైట్, ఓకే. జయమల్లుద్దిన్ గారు, 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందనేది స్వయంగా, అంటే అందరికీ తెలిసిన విషయమే, బట్ స్వయంగా ఆయన నోటి నుంచి, చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చినటువంటి వాస్తవం. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్రంతో ఎటువంటి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది? అంటే దాన్ని ఖచ్చితంగా పోరాడితే మళ్ళీ ఆ మండలాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మేరకు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చి ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఎట్లా ఫైట్ చేయాలి, బీజేపీ వాళ్ళు స్వయంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఏ రకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు టీడీపీ నుంచి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఎటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి, 8 మంది బీజేపీ ఎంపీలు కానివ్వండి, ఇక్కడ ప్రజల ఓట్లతోని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే వారి యొక్క మొదటి లక్ష్యంగా ఉండాలి, వారి యొక్క బాధ్యతగా ఉండాలి. కానీ వీరి చరిత్ర గమనించినట్టయితే ఈ గతంలో కాంగ్రెస్ ఎంపీలుగా పనిచేసిన వారు కానివ్వండి, బీజేపీ ఎంపీలుగా పనిచేసిన వారు కానివ్వండి, వీరు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పోరాడిన చరిత్ర, పోరాడిన దాఖలాలు వీళ్ళకి లేవు. వీళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ ఎంపీలైతే అక్కడ పోయి సోనియా గాంధీ గారి చుట్టూ, రాహుల్ గాంధీ గారి చుట్టూ ఒక బానిసల్లాగా నిల్చోవడం, బీజేపీకి సంబంధించిన ఎంపీలైతే ఎంతసేపు ఈ గుజరాతీ నాయకుల గులాంగిరి చేయడమే మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే వారి వెనుక ఒక చిన్న కార్యకర్తలాగా నిల్చొని ఫోటో దిగి ఏదైతే వచ్చిందో అది నిజంగా తెలంగాణ ప్రజలనంతా కూడా బాధించింది. అంటే వ్యక్తిగతంగా ఆయన స్థాయి ఏదైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి పోయినప్పుడు కనీసం కూర్చోవడానికి కుర్చీ వేయలేని పరిస్థితి వీళ్ళకు ఉన్నది. కాబట్టి వీరేదో అక్కడ పోరాటం చేస్తారు, దీన్నేదో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారన్న ఆశనైతే తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు లేదు. కానీ కనీసం వీళ్ళు చేయాల్సిన పనేంటిదనంటే రేపు మళ్ళీ ఇదే మోడీ చంద్రబాబు ద్వయం అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా, తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా వీళ్ళు కాపాడాలే, పోరాటం చేయాల్సిన బాధ్యత అది ఉన్నది. వారు ఒకవేళ వారి యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే తప్పకుండా తెలంగాణ ప్రజానీకం చాలా చైతన్యవంతులైనటువంటి ప్రజలు, వారెవరు కూడా ఊరుకోరు. వాళ్లకు ఓటు వేయడం తెలుసు, ఓటు వాళ్ళ అధికారం గుంజుకోవడం కూడా తెలుసు. కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు గెలిచిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, తప్పకుండా తెలంగాణ ప్రజల నిరసనను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలోనే ఏపీ సీఎం చంద్రబాబు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీల కాంబినేషన్లో తెలంగాణకు నష్టం జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలంగాణకు విభజన సమస్యలు అనేకం వచ్చేటివి ఉన్నాయి, ఇంకా అవన్నీ హామీలన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇటువంటి వాట్లల్లో మళ్ళీ తెలంగాణ మరింత నష్టపోకుండా ఎంత అప్రమత్తంగా ఉండాలి మీరు చెప్తున్నట్టుగా? అంటే ఏ అంశాల్లో విభజన టైంలో వీళ్ళు అంటే ముఖ్యంగా మనకు నదీ జలాల విషయంలో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఏదైతే వారి యొక్క కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ వారికి నీళ్లను తరలించే ఒక కుట్రకు తెరలేపి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా మేము గోదావరి నీళ్లను కావేరికి అనుసంధానం చేస్తామని చెప్పి వారు గత ప్రభుత్వ హయాంలో చెప్పి ఉన్నారు. మళ్ళీ ఈ గోదావరి కావేరి అనుసంధానం ప్రోగ్రాం ముందు వేసుకుంటే మళ్ళీ తెలంగాణ నోట్లో మట్టి పడుతుంది. ఈ మన గోదావరి నీళ్ళన్నీ కూడా మన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసే బదులు అవన్నీ కూడా కావేరికి తరలిపోయే ప్రమాదం ఒక్కటున్నది. రెండోది, దాంతోపాటు హైదరాబాద్ ఏదైతే మహానగరం ఉందో దానిపై కూడా అటు మోడీ గారికి కన్నున్నది, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కన్నున్నది. కాబట్టి ఆ హైదరాబాద్ నగరం విషయంలో కూడా మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటిది అనంటే రేపు మన దగ్గరికి రావాల్సిన పెట్టుబడులు అంటే గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కష్టపడి ఏదైతే తెలంగాణ ప్రాంతానికి ఈ విదేశీ ముదుపరుల నుంచి వాళ్ళ నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చిరో, పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ రకరకాల పరిశ్రమలను అభివృద్ధి చేసిరో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా గుజరాత్కు, తమిళనాడుకు తరలిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మళ్ళీ ఆంధ్రాకు తరలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి పట్ల వీళ్ళు పోరాటం చేయాలి. అదే సందర్భంలో తెలంగాణ ప్రజానీకం, పౌర సమాజం అందరూ కూడా జాగరూకతతో ఉండి, ఎందుకంటే మళ్ళీ దొంగల జోడి తయారైంది కాబట్టి ఈ దొంగల జోడిపై నజర్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి నాళ్లలోనే కేంద్ర ప్రభుత్వంతో కలిసి, నరేంద్ర మోడీతో కలిసి ఎటువంటి కుట్ర జరిగిందనేది స్వయంగా నిన్న టీడీపీ అధ్యక్షుడు, ఇవాళ ఏపీ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చాలా స్పష్టంగా తెలిసింది. తెలంగాణలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, లేదంటే చేయనంటూ
ఒత్తిడి తీసుకొచ్చాను, నా ఒత్తిడికి తలొగ్గి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణలోని 7 మండలాలు భద్రాచలం అండ్ పాల్వంచ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అప్పుడు మాత్రమే నేను ప్రమాణ స్వీకారం చేశా. సో అది నేను కేంద్రం పైన సాధించినటువంటి విజయం అంటూ నిన్న టీడీఎల్పీ అమరావతిలో జరిగింది. ఆ సమావేశంలో బట్టబయలు చేశారు. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణకి ఇంకా ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా చాలా ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది తెలంగాణ సమాజం స్పష్టం చేస్తోంది. ఇక ఈ వానాకాలం సీజన్లో కూడా పాత పద్ధతిలోనే పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ సాయం, రైతు బంధుకు సంబంధించి పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి రైతు భరోసాకి ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడం, దానికి ఇంకా ఆలస్యం కావడమే దీనికి కారణంగా మనకు కనిపిస్తుంది. అయితే తొలుత 5,000 తర్వాత 2,500 ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్టుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో ప్రభుత్వం అందించబోతుంది అనేది. బట్ ఇప్పటికైతే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు రైతు బంధు సాయం ఎప్పుడు అందుతుందా అనేది. సో వాళ్ళకి తొందరగా రైతు బంధు సాయాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంది. ఎస్ రవికుమార్ గారు, పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా. సో ఎందుకు రైతు భరోసా ఫస్ట్ టైం కాబట్టి మాకు సమయం సరిపోలేదు, పాత పద్ధతిలో రైతు బంధే ఇస్తామని చెప్పారు. బట్ ఇంకా కూడా రైతు భరోసాకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ రూపొందించుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? కాంగ్రెస్ పార్టీకి అధికారం కోసం ఏమైనా మాట్లాడుతుంది, అధికారం వచ్చిన తర్వాత ఎంత పెద్ద మోసమైనా చేస్తుంది అన్న దానికి వేరే ఇంకే పెద్ద అనేక ఉదాహరణలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రైతు బంధు. రైతు బంధు ఆ రోజు సిద్ధంగా 7,300 కోట్లని రెడీ చేసినటువంటి వాటిని ఉన్న వాటిని మీరు ఇవాళ తీసుకోకండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆపించినటువంటి వాడిని. సరే, అధికారం దురదృష్టవశాత్తు అధికారం వచ్చినాక కూడా యాజ్ ఇట్ ఈజ్ కట్టినా కనీసం పింఛన్ ఇచ్చిందా ఇవ్వడం సంగతి పక్కకు పెట్టినా ఉన్న డబ్బులు కూడా ఇవ్వలే. అవి ఇవ్వడానికే డిసెంబర్ 9వ తారీఖున మొదలుపెట్టి మే 10వ తారీఖు దాదాపు టెంటేటివ్గా మే 10 5 నెలల పాటు ఇచ్చిండు రబీది. ఇవాళ పెంచాలి. ఇవాళ కొత్త సీజను ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయింది పనులు. రైతు దేనికోసం ఇస్తున్నాం రైతు బంధు అనేది? రైతుకి ఏదో సహాయం కాదు, పెట్టుబడికి ఒక సపోర్టింగ్, పెట్టుబడి కోసం, పెట్టుబడికి విత్తనాలు, దానికి సంబంధించినటువంటి ఎరువులు, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కోసం ఇచ్చేటటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇవాళ 15,000 ఇస్తామని చెప్పారు. ఒక సీజన్ ఎగ్గొట్టారు ఆల్రెడీ. రెండవ సీజన్కైనా కూడా ఆల్రెడీ ఇవ్వాలి కదా. 6 నెలలు అయింది, ఇప్పటికి కరెక్ట్గా 6 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చేసి ఇవాళ నిన్నటితోటి 6 నెలలు కూడా అయిపోయింది. వాళ్ళ 7వ నెలలోకి ఎంటర్ అయినాం. ఎందుకు ఇవ్వట్లే 15,000 ఇవ్వకపోగా ఇచ్చేటటువంటి దాన్ని కూడా ఇవాళ మళ్ళీ వాయిదా పద్ధతుల్లో 10,000. సో విధి విధానాలకు ఖరారు కాలేదు. ఎంతకాలం చేస్తారు? ఎంతకాలం విధి విధానాలకు ఏంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నది కదా. ఆ ఎగ్జిస్టింగ్ సిస్టంలో కొన్ని మార్పులే కదా, మీరు అనుకున్న పద్ధతిలో మార్పులు చేయటమే కదా. విధి విధానాలు అంటే ఏంటిది? 10,000 15,000 చేస్తామన్నారు, స్పష్టంగా చెప్పింది కదా. దానికేంది మీరు చెప్పిన డేట్ చెప్పారు కదా, డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు అధికారం వస్తున్నాం ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 7 పోయింది, జనవరి 7 పోయింది, ఇవాళ ఆల్రెడీ జూన్ 7 కూడా అయిపోయింది. ఒక సీజన్ పోయింది, రెండవ సీజన్ పోయింది. వాటిని 10,000 15,000 చెయ్యకపోగా ఈ ఇచ్చే 10,000 కూడా మళ్ళీ వాయిదా పద్ధతుల్లో 5,000 ఒకసారట, 2,500 ఒకసారట, 2,500 ఒకసారి ఇంకేందో. మరి రైతుకి ఏంటి, మరి ఎట్లా ఏ విధంగా వాళ్ళకు ఉపశమనం కలిగిస్తుంది, వాళ్ళకి ఎట్లా పెట్టుబడికి ఉపయోగపడుతుంది అన్నది ఇంకా వాళ్ళే చెప్పాలి. ఒకటి. రెండవది, దాన్ని కూడా ఏదో 5 ఎకరాలకు పరిమితం చేస్తారన్నది కూడా ఒకటి అనధికారికంగా పిల్లర్ బయటకు అయితే వస్తున్నది విధి విధానాలు. ఇవన్నీ కూడా ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే ఏదో రకంగా ఈ విధి విధానాల్లో అన్ని కత్తర్లు పెట్టే కార్యక్రమం ఉన్నది. అన్ని కత్తెకారాలు చేసి మినిమైజ్ చేయటం ఆ స్కీమ్, రైతు బంధు స్కీమ్నే. అంటే పంట ఎక్కడైతే వేస్తామో ఆ భూమికి లెక్క అనేది ఎట్లా పరిమితం చేయడం కోసం అధికం చేయడం. ఇవన్నీ ఇప్పుడే చేస్తే ఏమైందంటే ప్రజల్లో మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలి. ఏదో ఒక రకంగా పార్లమెంట్ ఎలక్షన్ని గండం గట్టెక్కించుకున్నారు. మళ్ళీ మోసం చేసి అబద్ధాలు చెప్పి ఇదంతా అబద్ధం, ఇది అబద్ధం, అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని చెప్పి అయిపోగానే ఎలక్షన్ నిబంధనలు అడ్డం వచ్చినాయి కాబట్టి చేస్తామని చెప్పేసి అబద్ధం చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసి మళ్ళీ రెండోసారి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసి గండం గట్టెక్కిండ్రు. ఇప్పుడు తక్షణం ఏమున్నదంటే మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లోగా ఇవి చెయ్యరు. ఎందుకంటే
వాళ్ళ ఉద్దేశం రైతు బంధుని 15,000 చేయటం కాదు, 10,000ని 15,000 చేయటం కోసం కాదు. ఆ పేరు మీద రైతు బంధుని తీసేసి రైతు సహాయం అనే పేరు పెట్టి ఆ పేరు మీద 5 ఎకరాలకు పరిమితం చేయటము, రకరకాల ఎంప్లాయీస్ కట్ చేస్తుండొచ్చు, తర్వాత ఐటీపీ చేసేటటువంటి కట్ చేస్తుండొచ్చు, రైట్. రకరకాల కారు ఉందని, ఈ కారు ఉందని, ఇది ఇల్లు ఉందని, స్లాబ్ ఇల్లు ఉందని, ఇవన్నీ ఇదివరకు గతంలో రకరకాల సందర్భాలు పెట్టిన కండిషన్సే. ఆ పేరు మీద ఏంటంటే మినిమం మొత్తం కోత విధించే కార్యక్రమం ఉంటుంది. రైట్, ఆ ఓకే. కోత విధించే కార్యక్రమం కోసం ఏంటంటే ఇప్పుడు చేస్తే ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చెయ్యరు. ఇది ఒక్కసారి దాటేస్తే సెప్టెంబర్ అక్టోబర్లోగా ఆ లోకల్ బాడీ కూడా ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించడం అనే పేరు మీద చేసి ఆ నిబంధనలను పెట్టేసి మొత్తం రైతు బంధు అనేది మినిమైజ్ చేసి కొత్త విధి చేసి రైట్. చేస్తారు. పూర్తిగా జమీలుద్దీన్ గారు, సో వారు చెప్తున్నట్టుగా ఇంకా చాలా సమయం పడుతుంది అసెంబ్లీలో చర్చించి ఒక గైడ్ లైన్స్ రూపొందించాలంటే ఇంకా అనేక నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. సో రైతు భరోసాకు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఒక విధి విధానాల ఖరారు చేయడంలో ఒక 2-3 మీటింగ్స్ పెట్టేసుకుంటే సరిపోయేదేమో అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తున్నారు, సీజన్స్ అన్నీ అయిపోతున్నాయి, రైతు బంధా, రైతు భరోసా లేదంటే అసలు ఎట్లా ఇస్తారనేది ఏదో వాయిదా పద్ధతిలో ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం కూడా తెలుస్తుంది. వారు పేరు రైతు బంధు అని పెట్టుకుంటేంది, రైతు భరోసా అని పెట్టుకుంటేంది, ఇంకా ఏమన్నా చంద్రాలు స్కీమ్ అని పెట్టుకుంటే రైతులకేంది. కానీ రైతులకు కావాల్సింది సహాయం. అంటే ఈ సీజన్లో వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా పూర్వం నుండి రోని కార్తీలోనే దుక్కులు దున్నుకొని వాళ్ళు ఆ నారుమళ్ళు దున్నుకొని నారు అన్నది రెడీ చేసుకుంటారు. సరే రోని పోయింది, ఇప్పుడు మురుగశిర కార్తీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భూములు దున్నుకొని వారు నార్లు వేసుకోవడం, పత్తి విత్తనాలు పెట్టుకోవడం అంతా కూడా స్టార్ట్ అయింది. వాస్తవంగా రైతుకు ఈ సమయంలో డబ్బు అవసరం పడుతుంది. ఎందుకంటే విత్తనాల కొనుగోలు కొరకు కానివ్వండి, ఎరువుల కొనుగోలు కొరకు కానివ్వండి, ట్రాక్టర్లకు పేమెంట్ కానివ్వండి, ఈ కలుపు తీయడానికి కూలీల పేమెంట్ కానివ్వండి, వాళ్ళకి డబ్బు అవసరం పడుతుంది. కానీ వీళ్ళకు దోచినప్పుడు డబ్బులు వేస్తాం మేము అని చెప్పి ఇదంతా కూడా కేవలం ఈ రైతు బంధును ఎగబెట్టడానికి వీళ్ళు సాకులు చెప్తా ఉన్నారు తప్ప వేరేది ఏమీ లేదని చెప్పి ప్రజలకందరికి కూడా అర్థమైంది. వాస్తవంగా 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల మీద తన వ్యతిరేకతను చాటుకున్నటువంటి మోడీ గారు కూడా ప్రధానమంత్రి కాగానే నిన్న వారు ఏదైతే ఇస్తారో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 2,000 రూపాయలు ఆ డబ్బులు విడుదల చేసిరు. కానీ ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నట్టు ఆ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇంకా కూడా ఈ రైతులకు సహాయం చేయడానికి మనసు రావడం లేదు. వారు 15,000 చేయడం దేవుడెరుగు. ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎకరానికి 10,000 రూపాయలైతే ఇయ్యండిరా బాబు అని చెప్పి గత డిసెంబర్ నుంచి మొన్న మే వరకు మొత్తుకుంటే తేపక్కొని ఇచ్చుకుంటా వచ్చిర్రు. అవి వాస్తవంగా ఏమైతే అనంటే రైతుకు ఉపయోగపడాయి. ఈ సమయంలో అందకపోతే ఈ రైతు బయట ఎక్కడో మిత్తికి డబ్బులు తెచ్చుకుంటాడు. ఈ ఇంట్రెస్ట్కు డబ్బులు తెచ్చుకుంటే ఈ 3-4 నెలల తర్వాత వీళ్ళు పైసలు ఇస్తే కూడా ఆ పైసలన్నీ కూడా ఈ మిత్తిల కింద ఎవరైతే మిత్తికి ఇచ్చినటువంటి ఫైనాన్సర్లు ఉన్నారో వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు తప్ప రైతుకు ఉపయోగపడది. కాబట్టి వెంటనే వారు 10,000 ఇస్తారా, 15,000 అన్న ప్రకారం ఇస్తారా, తమ మాట నిలబెట్టుకుంటారా, ఆ డబ్బులన్నీ కూడా ఒకేసారి రైతులకందరికి కూడా విడుదల చేయాలని చెప్పి ఈ టీ న్యూస్ వేదిక ద్వారా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ డబ్బులు ఇక విధి విధానాలంటారా అదొక సాకు మాత్రమే. ఎందుకనంటే రైతుల డేటా ఉంది, ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎవరికి ఎంత భూమి ఉన్నదన్నది డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉండంగా ఇప్పుడు మళ్ళీ దానికి విధి విధానాలంటూ ఏమీ లేవు. మీరు అమౌంట్ పెంచుతా అన్నారు. కేసీఆర్ గారు ప్రతి పంటకు 5,000 ఇచ్చిర్రు. మీరు 7,500 వేసేయండి బ్యాంక్ అకౌంట్లో, మీరు డబ్బులు వేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా. అది కూడా దానికి ఓ సాకులు ఎంకలాడి ఈ ఎగబెట్టి రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వీరు ఈ వారం 10 రోజుల్లో ఒకవేళ ఈ రైతులకు రైతు బంధు పేరు మీద కానీ, రైతు భరోసా పేరు మీద కానీ ఈ సహాయం చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి ఇక్కడ స్థానిక పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. రైట్. రవికుమార్ గౌడ్, మరొక వార్త చూస్తున్నాం. విద్యుత్ ఒప్పందాలపైన వివరణ ఇవ్వండి అంటూ కేసీఆర్ గారికి లేఖ రాశారు, విచారణ కమిషన్ నుంచి వచ్చింది. సో దానికి సంబంధించి అంటే విద్యుత్ విషయంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, వాస్తవాలకు సంబంధించి కావచ్చు, ఎట్లా ప్రజలకు తెలిసే అవకాశం ఉంది? ఒకటి, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే
కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా విషం ప్రచారం చేస్తున్న టైంలో ఇదే నిండు సభలో అసెంబ్లీలో మీరు విచారణ చేయండి, న్యాయ విచారణ చేయని చెప్పేది బాజాప్తా అడిగింది టీఆర్ఎస్ పార్టీ అడిగింది. ఇదే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు బాజాప్తా మొత్తం చెప్పిన తర్వాత మీకు ఇంకేమైనా ఉంటే కూడా విచారణ చేయండి, మేము సిద్ధంగా ఉన్నటువంటి విచారణ కూడా న్యాయ విచారణ చేయండి అని చెప్పేసి చెప్పింది. ఎస్, బరాబర్ ఉన్నది. దాంట్లో బాగానే విచారణ ఉంది. జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ వేసిండ్రు లేదా అడిగిండ్రు. ఇవాళ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజము ఆ రోజు విద్యుత్తు పరిస్థితిని, ఎందుకంటే వాళ్ళ చర్చ కూడా జరగాలి వాస్తవంగా. ఆ రోజు తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ విద్యుత్ పరిస్థితి ఏంది, ఇవాల్టి పరిస్థితి ఏంది, ఎందుకు ఆ రోజు కేసీఆర్ గారు అంత తాపత్రయపడింది అన్నది కూడా ఇవాళ దాని వెనుక ఉన్నటువంటి ఆర్ద్రతని గ్రహించినాడు కాబట్టి తాపత్రయపడిండు. ఎందుకంటే ఆ రోజు విద్యుత్తు తెలంగాణ వచ్చే నాటికి 2014 జూన్ 2 నాటికి తెలంగాణ సామర్థ్యం ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 7,000 మెగావాట్లు. ఇవాళ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 19,600 అంటే దాదాపు సుమారు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. 3 టైమ్స్ అయింది. 3 టైమ్స్, మోర్ దాన్ 3 టైమ్స్ అయింది. ఆ రోజుకి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఆ రోజు తెలంగాణ 2013లో తెలంగాణ బిల్లు కోసం ఉద్యమం జరుగుతున్న టైంలో లైట్లు పెట్టి కట్టెలు పెట్టుకొని బోర్డులు పెట్టి కదా, ఇది పరిస్థితి తెలంగాణ పరిస్థితి, ఇది పరిస్థితి తెలంగాణ వస్తే రేపు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, తెలంగాణ అడిగితే వస్తే తెలంగాణలో చీకటి ఉంటుంది, కరెంట్ ఉండదు, పరిపాలన ఉండదు అని చెప్పేసి అవహేళన చేసినటువంటి పరిస్థితి కదా. ఆ పరిస్థితుల్లో నుంచి తెలంగాణ ఉన్నటువంటి విద్యుత్తుని దాన్ని గట్టెక్కించడం కోసం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని గట్టెక్కించడం కోసం కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ విద్యుత్ అవకాశం ఉంటే, అవైలబిలిటీ ఉంటే దాన్ని తాత్కాలికంగా వెంటనే తీసుకురావటానికి తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 2-3 నెలల నుంచే నివాసాలకు డొమెస్టిక్ కానీ ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయానికి కానీ 24 గంటల పవర్ సప్లై చేసింది. ఎట్లా వచ్చింది సాధ్యమే? తీసుకొచ్చి ఎక్కడ ఛత్తీస్గఢ్ దొరికితే, సెంట్రల్ పూల్ ఎక్కడ దొరికితే అక్కడ దొరికితే అవి తాత్కాలికంగా చేసినటువంటి ఏర్పాటు. రెండవది దీర్ఘకాలికంగా అదే ఎప్పుడు బయట కొనడానికి ఆధారపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక థర్మల్ ప్రాజెక్ట్స్ కానీ లేదా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కానీ 4,000 మెగావాట్లు అప్పటికి ఉన్నటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా విద్యుత్ ప్రొడక్షన్ పెంచడంతో పాటు దాన్ని ఎందుకు అంటే వాటిని ఎక్కడో కాదు ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఇవాళ అక్కడ వాటికి సంబంధించి ఇచ్చింది ఎవరికి అంటే మళ్ళీ బిహెచ్ఎల్ అనేది దేశంలోని నవరత్నాల్లో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అప్పయిపోయింది. ఎందుకు అంటే ఇందాక ఒక్క మాట, ఇప్పుడు కూడా ఒక్క మాట, ఎందుకంటే ఆ రోజు సీలేరు పవర్ ప్రాజెక్టు ఇదే 7 మండలాలను గుంజుకోవడంలో భాగంగానే సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా కోల్పోయినాం మనం. ఈ నాయకులు ఎవరొక్కరు మాట్లాడలే. అది గ్రహించినటువంటి కేసీఆర్ గారే వాటన్నిటిని సరిదిద్దడం కోసం ఇవాళ తీసుకొచ్చినటువంటి ఒప్పందాలు. ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటైందో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన వారు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అన్నది ఆశ్చర్యకరమేం కాదు. వారు గతంలోనే 4 రోజుల క్రితం నోటీస్ ఇస్తే అది నిన్న పత్రికలకు చెప్పడంతో ఈరోజు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. వారు నోటీస్ ఇస్తారు, కేసీఆర్ గారు దానికి తప్పకుండా జవాబిస్తారు. ఆ ఏ సందర్భంలో ఎందుకు ఆ విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది, సరే లాభం జరిగింది నష్టం జరిగింది అన్న ఏదైతే వాదన తీసుకొని వస్తున్నారో ఈ కమిషన్ ఎంక్వైరీ చేసి ఏదైతే తెలంగాణకు ఆయువు పట్టైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో కరెంటు కూడా ఒక భాగంగా ఇక్కడ ప్రజలకు కొరత ఉండే కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ గారు ఆ రోజు కొనుగోలు చేశారు. తప్పకుండా ఈ విచారణ నుంచి కేసీఆర్ గారు కడిగిన ముత్యం వలె ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొని వారు ఏమాత్రం ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలను కాపాడడం కొరకు చేసినటువంటి పనిగా ఇది తప్పకుండా బయటకు వస్తుంది. అసలు ఇది జరగాల్సి ఉండే తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా గమనిస్తారు. కేసీఆర్ గారు దానిలో ఏం తప్పు చేయలేదన్నది కూడా బయటకు వచ్చే పూర్తి అవకాశం ఉన్నది.
ఈ కాంగ్రెస్ కేవలం కుట్రపూరితంగా కక్షపూరితంగా ప్రతి పని గత ప్రభుత్వం చేసిన దాని మీద విచారణ కమిషన్ల పేరు మీద కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ఈ పని చేస్తున్నదని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకు Right. అర్థమవుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.